వెల్కమ్ టు వాయువేగ ఛానల్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం చోడవరం గ్రామంలో భూ రీసర్వే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరై రైతుల సమస్యలను తెలుసుకున్నారు. రైతులు తమ వివరాలు సమర్పిస్తే భూ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 980 గ్రామాల్లో 250 గ్రామాల్లో ఇప్పటికే సర్వే పూర్తయిందని, మిగతా గ్రామాల్లో త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే రైతులు గ్రామాల్లో ఉండి అధికారులకు సహకరించాలని, సర్వే అనంతరం పట్టదారు పాస్ పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. అధికారులు గ్రామాలకు వెళ్లి సర్వే వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏంటంటే రీసర్వే 5 ఎకరాలు ఉంది. దానికి ఇప్పుడు ఏమని చెప్పారు? మీ కయ్యలు మీరు చూపించారా? మీరు ఉన్నారా భూమి మీద కయ్యలు చూపించినప్పుడు? ఎవరున్నారు? ఎంతసేపు చేశారు మీ కయ్యల్ని? పిల్లలు ఉన్నారా? అంటే బాగానే వచ్చినాయా? తప్పులు వచ్చినాయా? ఏది రాలేదు. జాయింట్ ఎల్పిఎల్ అవి మీ ఊర్లో ఉన్నాయా? అట్లా ఎవరున్నాయి? జాయింట్ ఎవరున్నాయి ఇక్కడ? ఎవరు ఉన్నారు? పట్ట మా వదిన ఊర్లో ఏంది 26 మంది రైతుల సమస్య ఇది. 9వ సంవత్సరం జరుగుతూ ఉంది. దీన్ని రైతులందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మీరు కూడా ఈ రీసర్వే మీ విలేజ్లో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మన రెవెన్యూ వాళ్ళు మిమ్మల్ని సంప్రదిస్తారు. మీకు ఏ సమస్యలు ఉన్నా ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని ఈ రెవెన్యూ రీసర్వేలోనే మీరు వీటిని పరిష్కారం చేర్చుకున్నట్టయితే ఇంకెప్పటికి కూడా మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్ తహసీల్దార్ దగ్గరకో, విఆర్ఓ దగ్గరకో, లేదంటే జేసీ దగ్గరకో, కలెక్టర్ దగ్గరకు రావాల్సిన అవసరమే ఉండదు. దీని ఒక మంచి అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మీ రెవెన్యూ సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా జిల్లా ప్రజలందరూ కూడా ఏమంటే, ఇది జరిగేటప్పుడు ఖచ్చితంగా వీలైనంత మేరకు అందుబాటులో ఉండి ఊర్లో కనుక ఉన్నట్టయితే ఎటువంటి ఇబ్బందులు తర్వాత కూడా తలెత్తకుండా పరిస్థితి. మీకు కూడా వాట్సాప్ ద్వారానో, ఫోన్ ద్వారానో రెవెన్యూ సిబ్బంది చెప్తారు ఏదో రోజు అయితే మీ భూమి మీదకి వస్తున్నాను అనేది. ఖచ్చితంగా ఆ రోజు మీరు అందుబాటులో ఉన్నట్టయితే ఒకేసారి కూడా ఈ రీసర్వే కార్యక్రమం అనేది పూర్తవుతుంది అనేది కూడా చెప్తున్నాము. జిల్లా యంత్రాంగం కూడా తిరుపతి జిల్లాలో రీసర్వే కార్యక్రమాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎక్కడ ఎటువంటి తప్పులు జరగకుండా ఒక మంచి రాజముద్రతో వేసినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు వాళ్ళు అనుకున్నట్టు వచ్చే విధంగా ఇవ్వడమే ఈ రీసర్వే యొక్క ముఖ్య కారణం. దీనికోసం ఆ రైతుకి ముందుగానే ఇంటిమేషన్ ఇచ్చి నోటీస్ ద్వారా సో అండ్ సో డేట్ వస్తున్నామని చెప్పి భూమి మీదకి వెళ్ళి మన విలేజ్ సర్వేర్ కానీ, విఆర్ఓ కానీ వెళ్ళి భూమి గణాలన్నింటినీ కొలిచి రైతు సమక్షంలోనే విస్తీర్ణం చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రౌండ్ ట్రూతింగ్ దీంట్లో ఎవరికన్నా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా వాళ్ళకి రావాల్సిన దాని మేరకు వాళ్ళ ఎక్స్టెంట్ చూపించడం. అదేవిధంగా ఎక్కడైనా పౌతీ కేసులు అంటాం, అంటే పూర్వీకులు చనిపోయి వాళ్ళ పిల్లల అనుభవంలో ఉన్న దాంట్లో ఇంకా పూర్వీకుల పేర్ల మీదే పట్టదారు పాస్ పుస్తకాలు ఉండడం, అట్లాంటివి కూడా ఇట్లాంటి రీసర్వేలో మనం సరి చేసుకోవచ్చు. ఇప్పుడున్న వాళ్ళ మీద పేర్లు చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదన్నా కరెక్షన్స్ ఉంటే, అంటే పేరులో కానీ, వయసులో కానీ, కులంలో కానీ, అదేవిధంగా ఇంకా ఇతర వాటిల్లో కరెక్షన్లు ఏమైనా ఉన్నా కూడా ఈ రీసర్వే కార్యక్రమంలో కరెక్షన్స్ చేయటం. అదేవిధంగా ఎవరన్నా ఇంకా 22A ఉండి వాళ్ళవి 22A నుంచి తీయవలసిన ఉంటే అట్లాంటి సమస్యలు పరిష్కారం చేయడం. ఇట్లా పూర్తిగా అన్ని విధాలుగా రెవెన్యూ సమస్యలు అన్నిటినీ పరిష్కారం చేసి ఒక కొత్త రెవెన్యూ రికార్డ్ని
లేటెస్ట్ రెవెన్యూ రికార్డ్ని తయారు చేసి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ బయోమెట్రిక్ అంటే వాళ్ళ థంబ్ తీసుకొని బయోమెట్రిక్ వేసి వాళ్ళకి ఈకేవైసీ ద్వారా వాళ్ళ పట్టదారు పాస్ పుస్తకం అందించడమే దీని ఉద్దేశం. ఎక్కడా కూడా ఇది రైతుల్ని కలుపుకొని వాళ్ళకి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి రైతులందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళ నమ్మకం పలికిన తర్వాతనే మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టే ప్రక్రియ చేస్తాం జిల్లా వ్యాప్తంగా. ప్రస్తుతానికి జిల్లాలో ఉన్నటువంటి 980 రెవెన్యూ విలేజెస్లో ఇప్పటికే 270 విలేజ్లో ఇది వరకు అయింది. ఇప్పుడు వివిధ గ్రామాల్లో అందరికీ నమస్కారం. ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టింది. దాంట్లో భాగంగానే ఇది వరకు 2019 నుంచి 24 వరకు రీసర్వే జరిగిన గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున తప్పులు దొర్లాయని గుర్తించి వాటిని కూడా పరిష్కారం చేయటం, అదేవిధంగా రీసర్వే జరగని గ్రామాల్లో కూడా కొత్తగా ఇప్పుడు రీసర్వే ప్రారంభించి 1 సంవత్సరం లోపు ప్రతి ఒక్క రైతుకు కూడా రాజముద్రతో వేసినటువంటి పట్టదారు పాస్ పుస్తకాన్ని తప్పులు తడకలు లేకుండా వాళ్ళ ఉన్నటువంటి అనుభవం మేరకు గానో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మేరకు గానో వాళ్ళకు ఉన్నటువంటి పట్టదారు పాస్ పుస్తకాలు పాత పట్టదారు పాస్ పుస్తకం మేరకు గానో కరెక్ట్గా ఇవ్వడమే రీసర్వే యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు తిరుపతి జిల్లా కాళహస్తి రెవెన్యూ డివిజన్ తొట్టంబేడు మండలం చోడవరం గ్రామానికి నేను జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, ఏడీ సర్వే గారు, ఆర్డీఓ గారు, మిగతా రెవెన్యూ అధికారులందరూ కూడా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఈ గ్రామంలో రీసర్వేలో అతి ముఖ్యమైనటువంటి భాగమైన గ్రౌండ్ ట్రూతింగ్ అంటాం. అంటే భూమి మీద మన సర్వేయర్లు వెళ్ళి ఏ రైతుకి వాళ్ళ గణాలెమ్మటి కొలిచి భూమి మీద ఎంత విస్తీర్ణం ఉంది అనేది చేయడమే